మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. మార్చి 3 హోలీ రోజే భయంకరమైన సంపూర్ణ చంద్రగ్రహణం రాబోతుంది. ఈ గ్రహణం మన భారతదేశంలో కనిపిస్తుంది. ఉప్పుతో ఈ పరిహారం చేస్తే కటిక దరిద్రుడైన ధనవంతుడవుతాడు. హోలీ పౌర్ణమి అనగానే మనకు ముందుగా గుర్తొచ్చేది రంగుల పండుగ, ఆనందము, స్నేహబంధాలు, ఉత్సాహము. కానీ ఆధ్యాత్మికంగా చూస్తే హోలీ పౌర్ణమి కేవలం పండుగ మాత్రమే కాదు, ప్రకృతి శక్తులు అత్యంత ప్రభావవంతంగా పనిచేసే ఒక విశేషమైన కాలం. ముఖ్యంగా ఈ హోలీ పౌర్ణమి రోజున చంద్రగ్రహణం కలగటం అనేది చాలా అరుదైన సంఘటన. ఇలాంటి సమయాల్లో విశ్వంలోని శక్తులు భూమికి మరింత సమీపంగా వస్తాయని, మన జీవితాలను నేరుగా ప్రభావితం చేస్తాయని శాస్త్రాలు, పురాణాలు చెప్తూ ఉన్నాయి. సాధారణ పౌర్ణమి రోజునే చంద్రుడు తన సంపూర్ణ కళతో భూమిపై సానుకూల ప్రకంపనలను ప్రసాదిస్తాడు. అలాంటిది అదే రోజున చంద్రగ్రహణం ఏర్పడితే ఆ శక్తుల తీవ్రత అనేక రెట్లు పెరుగుతుంది. ఈ సమయంలో మనం చేసే చిన్న చిన్న పరిహారాలు కూడా 100 రెట్లు 1000 రెట్లు ఫలితాలను ఇస్తాయని పెద్దలు అనుభవపూర్వకంగా చెప్తూ ఉంటారు. మన భారతీయ సంస్కృతిలో ప్రకృతి, గ్రహాలు, నక్షత్రాలు అన్నీ మన జీవితంతో ముడిపడి ఉంటాయి. మనకు కనిపించకపోయినా వాటి ప్రభావం ప్రతిక్షణం మనపై ఉంటుంది. చంద్రుడు మన మనసుకు అధిపతి. మన భావాలు, ఆలోచనలు, మానసిక స్థితి అన్నీ చంద్రుడి కదలికలతో సంబంధం కలిగి ఉంటాయి. అందుకే పౌర్ణమి, అమావాస్య రోజుల్లో మనసు ఎక్కువగా స్పందిస్తూ ఉంటుంది. కొందరికి ఆ రోజుల్లో శాంతి లభిస్తే మరికొందరికి అశాంతి, భయము, ఆందోళన పెరుగుతూ ఉంటాయి. దీనికి కారణం మన జాతకంలోని గ్రహస్థితులు, మన చుట్టూ ఉన్న శక్తులు. చంద్రగ్రహణ సమయంలో చంద్రుడిపై రాహు లేదా కేతు ప్రభావం పడటం వల్ల సాధారణంగా నెగిటివ్ ఎనర్జీ ఎక్కువగా వ్యాపిస్తుందని నమ్మకం. కానీ అదే సమయంలో సరైన విధంగా పరిహారాలు చేస్తే ఆ నెగిటివ్ ఎనర్జీని పూర్తిగా తొలగించి జీవితంలో సానుకూల మార్పులను ఆహ్వానించవచ్చు. ఇలాంటి శక్తివంతమైన సమయంలో ఉప్పుతో చేసే పరిహారం గురించి మనం ప్రత్యేకంగా తెలుసుకోవాలి. మన సత్య జీవితంలో ఉప్పు అంటే కేవలం వంటింట్లో ఉపయోగించే పదార్థంగా మాత్రమే చూస్తాము. కానీ ఆధ్యాత్మికంగా ఉప్పుకు చాలా గొప్ప ప్రాధాన్యత ఉంది. పురాణాల ప్రకారం సముద్ర మథనం సమయంలో లక్ష్మీదేవి ఉద్భవించినప్పుడు ఆమెతో పాటు ఉప్పు కూడా ఉద్భవించిందని చెప్తూ ఉంటారు. అందుకే ఉప్పును లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు. ఉప్పుకు నెగిటివ్ ఎనర్జీని పీల్చుకునే శక్తి ఉంది. అందుకే పూర్వకాలంలో ఎవరి ఇంట్లోనైనా ఎక్కువ గొడవలు, అనారోగ్యాలు, ఆర్థిక సమస్యలు ఉంటే ఉప్పుతో కొన్ని పరిహారాలు చేయమని పెద్దలు సూచించేవారు. మరి ఆ పరిహారం ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అలాగే శ్రీమాత్రే నమః అని కామెంట్ చేయండి. ఇక వీడియోలోకి వస్తే సాధారణంగా మనకు సూర్యగ్రహణం వచ్చి వెళ్ళగానే 15 రోజులకు చంద్రగ్రహణం వస్తుంది. ఇప్పుడు కూడా అలాగే జరుగుతుంది. ఫిబ్రవరి 17వ తేదీన సూర్యగ్రహణం వచ్చింది. ఇది మనకు కనిపించలేదు. ఇక 15 రోజులకు అంటే మార్చి 3 మంగళవారం పాల్గొన శుక్ల పౌర్ణమి రోజున గ్రస్తోదయ సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడబోతుంది. ఈ గ్రహణం మన భారతదేశంలో కనిపిస్తుంది. ఈ గ్రహణం పుబ్బా నక్షత్రము సింహరాశిలో ఏర్పడబోతుంది. కనుక సింహరాశి వారు ఈ గ్రహణాన్ని చూడకూడదు. ఇంకొక విషయం ఏమిటంటే ఈ గ్రహణం మన భారతదేశంలోనే మొదలవ్వదు. వేరే దేశాల్లో మొదలై మన దగ్గర ముగుస్తుంది. అంటే మనకు సాయంత్రం చంద్రుడు ఉదయించేటప్పుడే గ్రహణం పట్టి కనిపిస్తాడు. అందుకే దీన్ని గ్రస్తోదయ చంద్రగ్రహణం అంటారు. అంటే మన భూమి నీడ చంద్రుడి మీద పడి నల్లగా కనిపిస్తూ ఉదయిస్తూనే మనకు ఆ రూపంలో దర్శనమిస్తాడు. అంటే మనకు పాక్షిక చంద్రగ్రహణం లాగానే కనిపిస్తూ ఉంటుంది. ఈ చంద్రగ్రహణం మధ్యాహ్న సమయంలో ప్రారంభమై రాత్రికి ముగుస్తుంది. ఈ గ్రహణం మధ్యాహ్నం సరిగ్గా 3:20 ప్రారంభమవుతుంది. గ్రహణం తన గరిష్ట స్థాయికి చేరుకునే సమయం అంటే భూమి నీడ చంద్రుణ్ణి పూర్తిగా కమ్మేసే మధ్యకాలం వచ్చేసి సాయంత్రం 5:03 ఉంటుంది. ఈ సమయంలో గ్రహణ ప్రభావం అత్యధికంగా ఉంటుంది. ఇక గ్రహణం విడిచిపెట్టే సమయాన్ని మోక్షకాలం అంటాం. ఇది సాయంత్రం 6:47 ముగుస్తుంది. అంటే సాయంత్రం 6:47 తర్వాత గ్రహణం విడిపోతుంది. అయితే ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి. గ్రహణం మధ్యాహ్నం 3:20 మొదలైనప్పటికీ ఆ సమయంలో చంద్రుడు మనకు ఆకాశంలో కనిపించడు. మన తెలుగు రాష్ట్రాల్లో ఆ రోజు సాయంత్రం 6:10 చంద్రోదయం అవుతుంది. అప్పుడు చంద్రుడు వస్తాడు. అలా చంద్రుడు ఆకాశంలోనికి వచ్చేటప్పటికే అతనికి గ్రహణం పట్టి ఉంటుంది. అందుకే దీన్ని గ్రస్తోదయ చంద్రగ్రహణం అని పిలుస్తారు. అంటే గ్రహణం పట్టిన స్థితిలోనే చంద్రుడు ఉదయించటం అన్నమాట. అంటే గ్రహణం పట్టడం మనకు కనిపించదు, గ్రహణం వీడటం మాత్రం కనిపిస్తుంది. ఈ గ్రహణం మనకు మొత్తం 37 నిమిషాల పాటు కనిపిస్తుంది. ఇక అందరూ 6:10 పట్టు స్నానం చేయాలి. 6:47 విడుపు స్నానం చేయాలి.
ఈ గ్రహణం మనకు కనిపిస్తుంది కాబట్టి తప్పకుండా గ్రహణ నియమాలు పాటించాలి. మన పెద్దలు చెయ్యొద్దు అన్న పనులను చేయకూడదు. కాదని ఆ పనులు చేస్తే మహాపాపం తగులుతుంది, దరిద్రం పడుతుంది, గండాలు ఏర్పడతాయి, చేతిలో చిల్లిగవ్వ కూడా మిగలదు, లేక అప్పుల పాలైపోతూ ఉంటారని శాస్త్రాల్లో ఉంది. ఈ పౌర్ణమి నాటి చంద్రగ్రహణ సమయంలో చేసే ఉప్పు పరిహారం మీ జీవితంలో ఉన్న కటిక దరిద్రాన్ని తరిమికొట్టి మీ ఇంట్లోకి లక్ష్మీ కటాక్షాన్ని తీసుకువచ్చే శక్తిని కలిగి ఉంటుంది. ఎంత కష్టపడినా చేతిలో డబ్బు నిలవకపోవటము, అప్పులు తీరక సతమతమవటము, వ్యాపారంలో నష్టాలు రావటము, ఉద్యోగంలో స్థిరత్వం లేకపోవటం, ఇవన్నీ దరిద్ర లక్షణాలే. చాలామంది నా జీవితం బాగానే ఉంది, అయినా ఎందుకో డబ్బు సరిపోవటం లేదు అని బాధపడుతూ ఉంటారు. ఇది కేవలం ఆర్థిక ప్రణాళిక లోపం మాత్రమే కాదు, కొన్నిసార్లు నెగిటివ్ ఎనర్జీ ప్రభావం కూడా కావచ్చు. ఈ ఉప్పు పరిహారం అలాంటి దుష్ప్రభావాలను తొలగించడంలో చాలా బాగా ఉపయోగపడుతుంది. మానవ జీవితం అనేది సుఖ దుఃఖాల సమ్మేళనం అని అందరికీ తెలుసు. కానీ కొన్నిసార్లు ఒక సమస్య తీరక ముందే మరో సమస్య వచ్చి మనల్ని పూర్తిగా కుంగదీస్తుంది. ముఖ్యంగా ఆరోగ్య సమస్యలు జీవితాన్ని నరకంగా మారుస్తూ ఉంటాయి. ఆరోగ్యమే మహాభాగ్యం అని పెద్దలు ఎందుకు అన్నారు అంటే, ఆరోగ్యం లేకపోతే ఎంత డబ్బు ఉన్నా, ఎంత పేరు ప్రతిష్ట ఉన్నా ఆనందం ఉండదు. ఈ రోజుల్లో సరైన ఆహారం తీసుకుంటున్నా, వ్యాయామం చేస్తున్నా ఏదో ఒక అనారోగ్యం వెంటాడుతూనే ఉంది. కొందరు ఆసుపత్రుల చుట్టూ తిరిగి లక్షల రూపాయలు ఖర్చు చేసినా పూర్తి ఫలితం దక్కక నిరాశతో మునిగిపోతూ ఉంటారు. దీనికి కారణం కేవలం శారీరక సమస్యలు మాత్రమే కాకపోవచ్చు. మన జీవితంలోని గ్రహదోషాలు, వాస్తులోపాలు, మనపై పడిన దృష్టి దోషం, నెగిటివ్ ఎనర్జీ కూడా కారణం కావచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో పౌర్ణమి చంద్రగ్రహణం కలిసి వచ్చిన ఈ పవిత్ర సమయంలో చేసే ఉప్పు పరిహారం ఒక ఔషధంలాగా పనిచేస్తుంది. ఇంట్లో నిరంతరం ఎవరో ఒకరు అన్యాయంతో బాధపడుతూ ఉంటే, మందులు తీసుకున్నా ఫలితం కనిపించకపోతే ఈ పరిహారం చేయటం ద్వారా ఇంట్లోని నెగిటివ్ ఎనర్జీ క్రమంగా తగ్గుతుంది. ఉప్పు ఆ నెగిటివ్ వైబ్రేషన్లను తనలోనికి తీసుకొని ఇంటి వాతావరణాన్ని శుభ్రంగా, ప్రశాంతంగా మారుస్తుంది. చాలామంది అనుభవించిన విషయం ఏమిటంటే, ఈ పరిహారం చేసిన తర్వాత ఇంట్లో గొడవలు తగ్గటము, మనసుకు తెలియని భారం తగ్గినట్లు అనిపించటం, నిద్ర బాగా రావటం వంటి మార్పులు కనిపిస్తూ ఉంటాయి. ముఖ్యంగా సమాజంలో మనం కొంచెం ఎదిగినప్పుడు, ఆర్థికంగా, వృత్తిపరంగా ముందుకు వెళ్తున్నప్పుడు మన చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరూ మన మంచికే కోరుకుంటున్నారని అనుకోవటం పొరపాటు. కొందరు పైకి నవ్వుతూ పలకరించినా లోపల మన ఎదుగుదలను చూసి ఓర్వలేక అసూయపడుతూ ఉంటారు. ఈ అసూయ క్రమంగా శత్రుత్వంగా మారుతుంది. మనకు తెలియకుండానే వారి ఆలోచనలు, చూపులు మనపై నెగిటివ్ ప్రభావాన్ని చూపిస్తాయి. దీనినే మనం దృష్టి దోషం లేదా నరుదృష్టి అంటాము. నరుని కన్ను తగిలితే నల్లరాయి కూడా పగులుతుంది అన్న సామెత దీనికి చక్కటి ఉదాహరణ. అంటే ఎదుటివారి చెడు చూపు ఎంత శక్తివంతంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఈ దృష్టి దోషం వల్ల బాగా నడుస్తున్న వ్యాపారాలు ఒక్కసారిగా కుదేలవటం, ఉద్యోగంలో అనవసర సమస్యలు రావటం, చదువులో వెనుకబడటం, ఇంట్లో చిన్న చిన్న విషయాలకే పెద్ద గొడవలు జరుగుతూ ఉంటాయి. ఎక్కడో తెలియని భయం, పనుల్లో ఆటంకాలు, ఆకస్మిక నష్టాలు మనల్ని మానసికంగా కుంగదీస్తాయి. ఇలాంటి పరిస్థితుల్లో కేవలం మన శ్రమ సరిపోదు. దైవబలాన్ని, ప్రకృతి సంపాదించిన శక్తిని ఆశ్రయించడం చాలా అవసరం. పౌర్ణమి చంద్రగ్రహణం సమయంలో చేసే ఉప్పు పరిహారం ఈ నరదృష్టి ప్రభావాన్ని తొలగించడంలో ఎంతో సహాయపడుతుంది. ఇది ఒక రక్షణ కవచంలా పనిచేస్తూ మీపై పడే దుష్ట ప్రభావాలను అడ్డుకుంటుంది. అప్పుల బాధలతో సతమతమవుతున్న వారికి కూడా ఈ పరిహారం ఎంతో మేలు చేస్తుంది. ఎంత సంపాదించినా అప్పులు తీరకపోవటం, ఒక అప్పు తీరితే మరో అప్పు రావటం చాలామందికి ఎదురయ్యే సమస్య. ఇది కూడా ఒక రకమైన దరిద్ర లక్షణమే. దరిద్రం అంటే కేవలం డబ్బు లేకపోవటం మాత్రమే కాదు, వచ్చిన డబ్బు చేతిలో నిలవకపోవటం, అనవసర ఖర్చులు పెరగటం కూడా దరిద్రమే. ఈ ఉప్పు పరిహారం చేయటం ద్వారా ఇంట్లోని దరిద్ర దేవత నెమ్మదిగా తొలగిపోతుందని, లక్ష్మీ కటాక్షం కలుగుతుందని నమ్మకం. గ్రహణ కిరణాల వల్ల ప్రకృతిలో ఏర్పడే శక్తి మార్పులను ఈ ఉప్పు గ్రహించి మీ ఇంటిపై ఎటువంటి దుష్ప్రభావం పడకుండా కాపాడుతూ ఉంటుంది. ముఖ్యంగా ఈ పరిహారం చేసేటప్పుడు మనసులో విశ్వాసం చాలా ముఖ్యం. కేవలం చేస్తే ఏదో జరుగుతుంది అనే అనుమానంతో కాకుండా, ఈ పరిహారం నా జీవితంలో మంచి మార్పు తీసుకువస్తుంది అనే పాజిటివ్ భావంతో చేయాలి. మన ఆలోచనలే మన జీవితాన్ని నిర్మిస్తాయి. చంద్రగ్రహణ సమయంలో మనసు చాలా సున్నితంగా ఉంటుంది. ఆ సమయంలో మనం చేసే జపం, ధ్యానము, పరిహారం అన్నీ నేరుగా మన అవచేతన మనస్సుపై ప్రభావం చూపిస్తాయి. అందుకే ఈ సమయంలో చేసే ఉప్పు పరిహారం జీవితంలోని అనేక సమస్యలకు ఒక రామబాణంలా పనిచేస్తుంది. ఈ పరిహారం చేయడానికి కావలసిన వస్తువులు చాలా సామాన్యమైనవే. కానీ ఈ సామాన్యంగా కనిపించే వస్తువులలోనే ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక శక్తి దాగి ఉంటుంది. ముఖ్యంగా గ్రహణ సమయాల్లో ప్రకృతిలో విడుదలయ్యే శక్తులను నియంత్రించడానికి
మన ఇంటిని మరియు మన జీవితాన్ని రక్షించడానికి ఇవి ఒక కవచంలా పనిచేస్తూ ఉంటాయి. అందుకే ఈ పరిహారాన్ని తేలికగా చేసుకోకుండా ప్రతి వస్తువు ప్రాముఖ్యతను అర్థం చేసుకుని పూర్తి విశ్వాసంతో చేయాలి. ఇప్పుడు ముందుగా ఈ పరిహారం కోసం కావలసిన వస్తువులు ఏమిటి, అవి ఎందుకు అవసరమో ఒక్కొక్కటిగా విపులంగా తెలుసుకుందాం. ముందుగా ఈ పరిహారం కోసం కావలసినవి ఏమిటో తెలుసుకుందాము. ఈ పరిహారానికి ప్రధానంగా 6 వస్తువులు అవసరం. ఇవన్నీ మన ఇంట్లో సాధారణంగా దొరికేవే, కానీ వీటిని ఉపయోగించే విధానము, సమయము, భావన ఇవే ఈ పరిహారానికి ప్రాణం. ఈ పరిహారానికి అత్యంత ముఖ్యమైనది మట్టి పాత్ర. ఎందుకంటే మట్టి అనేది నేరుగా భూమి తత్వానికి చెందినది. శోషణ శక్తి. భూమి ఎలాంటి చెడునైనా తనలోనికి తీసుకుని దాన్ని నిర్వీర్యం చేస్తుంది. మన చెత్తను భూమిలో పాతిపెడితే కాలక్రమంలో అది కరిగిపోతుంది. అదేవిధంగా మట్టి పాత్ర కూడా మన ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీని, దరిద్ర భావాలను, చెడు దృష్టి భావాలను తనలోనికి తీసుకుంటుంది. పూర్వకాలంలో మన పెద్దలు ఎక్కువగా మట్టి పాత్రలను ఉపయోగిస్తూ ఉండేవారు. నీరు త్రాగడానికి మట్టి కుండ, వంట చేయడానికి మట్టి పాత్రలు, ఇవన్నీ కేవలం సాంప్రదాయం కోసం మాత్రమే కాదు, ఆరోగ్యం మరియు ఆధ్యాత్మిక రక్షణ కోసమే. అందుకే ఈ పరిహారానికి మట్టి పాత్రను ఎంచుకోవటం అత్యుత్తమం. ఒకవేళ మట్టి పాత్ర దొరకకపోతే మాత్రమే స్టీల్ ప్లేట్ వాడుకోవచ్చు. కానీ వీలైనంత వరకు మట్టి పాత్రే ఉపయోగించుకోవాలి. ఈ పాత్ర మీ ఇంటికి ఒక రక్షణ పాత్రగా మారబోతుందని, ఇది మీ ఇంట్లోని సమస్త నెగిటివ్ ఎనర్జీని తనలోనికి తీసుకుంటుందని మనసులో భావించాలి. ఈ పరిహారానికి కావలసిన 2వ ముఖ్యమైన వస్తువు రాళ్ల ఉప్పు. ఈ పరిహారంలో ఉప్పు అనేది ప్రాణం లాంటిది. ఉప్పుకు ఉన్న శక్తి గురించి మనం సాధారణంగా పట్టించుకోము, కానీ ఆధ్యాత్మికంగా చూస్తే ఉప్పు చాలా శక్తివంతమైన పదార్థం. ఉప్పు నెగిటివ్ ఎనర్జీని బలంగా ఆకర్షించి తనలోనికి పీల్చుకునే గుణం కలిగి ఉంటుంది. అందుకే చాలా ఇళ్లలో దిష్టి దోషం పోవాలంటే ఉప్పు ఉపయోగిస్తారు. ఇక్కడ సాధారణంగా వంటల్లో వాడే కల్లులుప్పు లేదా రాళ్ళ ఉప్పు వాడటం చాలా మంచిది. రిఫైన్డ్ సాల్ట్ కన్నా సహజమైన ఉప్పే శ్రేష్టం. ఎందుకంటే సహజ ఉప్పులో ప్రకృతి తత్వం పూర్తిగా ఉంటుంది. ఈ ఉప్పుని మట్టి పాత్రలో ఒక పొరలాగా పరచాలి. ఇది భూమి తత్వానికి ప్రతీకగా భావించాలి. ఈ ఉప్పు పొర మీ ఇంట్లోని దరిద్రము, చెడు శక్తి, నరదృష్టి అన్నిటినీ తనలోనికి తీసుకుంటుందని మనసులో బలంగా భావించాలి. ఒక ముఖ్యమైన నియమం ఏమిటంటే, ఈ పరిహారం కోసం ఉపయోగించిన ఉప్పును ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మళ్ళీ వంటకు ఉపయోగించకూడదు. అది పూర్తి దోషాలను గ్రహించిన ఉప్పు అవుతుంది. ఈ పరిహారానికి కావలసిన 3వ ముఖ్యమైన వస్తువు పసుపు మరియు కుంకుమ. పసుపు, కుంకుమ రెండూ కూడా శుభానికి, దైవ శక్తికి ప్రతీకలు. పసుపు అంటే లక్ష్మీ గౌరీదేవి స్వరూపం. కుంకుమ అంటే శక్తి, మంగళం, శుభప్రదం. మన భారతీయ సాంప్రదాయంలో ఏ శుభకార్యం జరిగినా పసుపు, కుంకుమ లేకుండా ప్రారంభం కాదు. ఈ పరిహారంలో పసుపు మరియు కుంకుమను ఉపయోగించడం ద్వారా ఈ కార్యాన్ని దైవసాక్షిగా చేస్తున్నామనే భావన కలుగుతుంది. పసుపు ఆరోగ్యాన్ని సూచించే, కుంకుమ సంపద, శాంతిని సూచిస్తుంది. ఈ పరిహారానికి కావలసిన 4వ ముఖ్యమైన వస్తువు 4 లవంగాలు. లవంగాలకు చాలా ప్రత్యేకమైన శక్తి ఉంది. లవంగాలు కేవలం వంటగదిలో వండే మసాలా దినుసు మాత్రమే కాదు, దానికి ఒక అద్భుతమైన ఆకర్షణ శక్తి ఉంది. తాంత్రిక శాస్త్రంలో లవంగాలకు ఉన్న ప్రాముఖ్యత చాలా గొప్పది. లవంగం చూడడానికి చిన్నగా ఉన్న అందులో దాగి ఉన్న అగ్నితత్వము, ఆ ఘాటు వాసన ప్రతికూల శక్తులను లేదా నెగిటివ్ ఎనర్జీని తరిమికొట్టే శక్తిని కలిగి ఉంటాయి. లవంగం అనేది సాక్షాత్తు శక్తి స్వరూపం. మనం గమనిస్తే చాలా రకాల పూజల్లో, హోమాల్లో, తాంత్రిక విద్యల్లో లవంగాలను వాడుతూ ఉంటారు. ఎందుకంటే లవంగాలకు ఉన్న చుట్టూ మన చెడును లాగేసుకునే గుణం ఉంటుంది. ఈ పరిహారంలో 4 లవంగాలు చాలా కీలకం. ఎందుకంటే ఇవి 4 దిక్కులకు ప్రతీకలు. తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణం. ఈ 4 దిక్కుల నుంచి మన ఇంటిపై శక్తులు ప్రభావం చూపుతాయని శాస్త్రాలు చెప్తూ ఉంటాయి. మంచి శక్తులు కూడా ఈ దిక్కుల నుండే వస్తాయి, చెడు శక్తులు కూడా ఈ దిక్కుల నుండే వస్తాయి. కాబట్టి ఈ 4 లవంగాలను ఉప్పులో 4 వైపులా ఉంచటం ద్వారా అన్ని దిక్కుల నుంచి వచ్చే చెడు శక్తులను అడ్డుకుంటున్నామని మనసులో భావించాలి. లవంగానికి ఉన్న పువ్వు భాగం 4 దిక్కుల వైపు చూస్తూ ఉండేలాగా అమర్చాలి. ఇది చాలా ముఖ్యమైన అంశం. ఈ పరిహారానికి కావలసిన 5వ ముఖ్యమైన వస్తువు రూపాయి కాయిన్. ఈ పరిహారంలో రూపాయి కాయిన్ మీ ఇంటికి ఆర్థిక స్థితికి ప్రతిరూపం. ఇది చాలా ముఖ్యమైన వస్తువు. రూపాయి కాయిన్ వెనుక ఉన్న ఆధ్యాత్మిక శక్తి అపారమైనది. మనం ఏ శుభకార్యం తలపెట్టినా, ఏ పూజ చేసినా, దేవుడికి నైవేద్యం పెట్టినా, హారతి పళ్ళెంలో అయినా, చివరికి ఏదైనా ఎవరికైనా దక్షిణ ఇచ్చినా కూడా 1 రూపాయి బిళ్ళను జత చేసి ఇస్తాము. ఉదాహరణకు నోట్ 1, 501, 1116 ఇలా చివరిన 1 రూపాయిని ఎందుకు చేరుస్తాము? 100 రూపాయలు ఇవ్వవచ్చు కదా. ఆ 1 రూపాయి ఎందుకు అంటే, ఆ 1 అనేది పరిపూర్ణతకు సంకేతం. ఆ 1 అనేది ఆరంభానికి, బీజానికి సంకేతం. ఆ 1 లేకపోతే ఆ సంఖ్య అసంపూర్ణంగా ఉంటుంది. ఆ 1 రూపాయిని చేర్చడం ద్వారా మేము ఇచ్చే ఈ కానుక పరిపూర్ణమై ఇంకా అభివృద్ధి చెందాలి అని మనం సంకల్పం చేస్తున్నాము.
ఆ 1 అనేది పరమాత్మకు సంకేతం. మనం ఇచ్చేది సంపూర్ణ ఫలంతో వృద్ధి చెందుతూ ఉండాలని కోరుకోవటమే దాని అంతరార్థం. రూపాయి బిళ్ళను సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తాము. ధనానికి అధిపతి ఆ మహాలక్ష్మి. ఆ తల్లి అనుగ్రహం లేనిదే గడ్డిపోచ కూడా కదలదు. అందుకే రూపాయి నాణాన్ని లక్ష్మీదేవిగా పూజిస్తాం. అంతేకాకుండా లోహంతో తయారు చేయబడిన ఈ నాణం భూమి నుండి లభిస్తుంది. లోహాలన్నీ భూమాత గర్భం నుండి వచ్చినవే కాబట్టి ఇది భూదేవి అంశాన్ని కూడా కలిగి ఉంటుంది. ఈ పరిహారానికి కావలసిన 6వ ముఖ్యమైన వస్తువు 5 మిరియాలు. మిరియాలు కూడా చాలా తీక్షణ శక్తి కలిగి ఉంటాయి. మిరియాలను నల్ల బంగారం అని కూడా అంటారు. ఆధ్యాత్మికంగా మిరియాలకు నెగిటివ్ ఎనర్జీని అంటే ప్రతికూల శక్తిని పీల్చుకునే గుణం చాలా ఎక్కువగా ఉంటుంది. మిరియం అంటే సామాన్యమైనది కాదు, అది ఘాటుగా ఉంటుంది. ఆ ఘాటు ఎంతటి విషాన్నైనా విరుగుడు చేస్తుంది అని. అదేవిధంగా ఆధ్యాత్మికంగా చూస్తే మిరియాలకు నరదృష్టిని నెగిటివ్ ఎనర్జీని లాక్కునే శక్తి అపారంగా ఉంటుంది. అందుకే తాంత్రిక విద్యలో కూడా మిరియాలను ఎక్కువగా వాడుతూ ఉంటారు. ఈ మిరియాలను ఉపయోగించి మనం చేయబోయే ఈ చిన్న క్రియ మన చుట్టూ ఉన్న ఆరాను శుభ్రం చేస్తుంది. ఎప్పుడైతే మన చుట్టూ ఉన్న అడ్డంకులు తొలగిపోతాయి అప్పుడే లక్ష్మీదేవి మన ఇంట్లోకి ప్రవేశించడానికి మార్గం సుగమం అవుతుంది. ఈ పరిహారం చేసే సమయం కూడా చాలా ముఖ్యమైనది. దీన్ని ఎప్పుడైనా చేయకూడదు. తప్పనిసరిగా గ్రహణ ప్రారంభం కావడానికి కొంత సమయం ముందు మాత్రమే చేయాలి. అంటే గ్రహణ ప్రభావం భూమిపై పడకముందే మనం ఈ రక్షణ కవచాన్ని సిద్ధం చేసుకోవాలి. గ్రహణం మధ్యాహ్నం 3:20 మొదలవుతుంది కదా, ఈలోపు మీరు ఈ పరిహారం చేసేయాలి. ఇది చాలా కీలకమైన విషయం. ఎందుకంటే గ్రహణ సమయంలో విడుదలయ్యే ప్రతికూల కిరణాలు మన ఇళ్లపై, మన మనసులపై ప్రభావం చూపుతూ ఉంటాయి. వాటి ప్రభావం మన జీవితంలోనికి రాకముందే మనం ఈ పరిహారం ద్వారా ఒక అడ్డుకట్ట వేస్తున్నట్లుగా భావించాలి. ఇప్పుడు పరిహారం చేసే విధానాన్ని శ్రద్ధగా గమనిస్తే ముందుగా ఆ మట్టి పాత్రను తీసుకుని అందులో గల్లులుప్పును ఒక పొరలాగా పరచాలి. ఇప్పుడు ఆ ఉప్పు మధ్యలో సరిగ్గా ₹1 కాయిన్ ఉంచాలి. ఆ కాయిన్ మీ ఇంటి ఆర్థిక స్థితికి ప్రతిరూపం. మీరు ఈ కాయిన్ పెట్టేటప్పుడు మీ మనసులో నా ఇంట్లో ఎప్పుడూ ధనలేమి ఉండకూడదు, లక్ష్మీదేవి కృప ఎల్లప్పుడూ ఉండాలి అని భావించాలి. ఇప్పుడు 4 లవంగాలను తీసుకొని తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ దిశలను సూచించేలాగా ఉప్పులో ఉంచాలి. అంటే లవంగానికి పువ్వు ఉంటుంది కదా, అది 4 దిక్కులను సూచిస్తున్నట్లుగా ఉంచాలి. ఈ 4 దిక్కుల నుండి వచ్చే చెడు శక్తులను అవి అడ్డుకుంటున్నాయని మనసులో భావించాలి. ఆ తర్వాత 5 మిరియాలను తీసుకుని ఆ ₹1 కాయిన్ చుట్టూ గుండ్రంగా అమర్చాలి. ఇది ఒక రక్షణ కవచంలా మారుతుంది. మిరియాలలోని ఆ తీక్షణ శక్తి మన ఇంట్లోని నెగిటివ్ ఎనర్జీని పూర్తిగా అణిచివేస్తుందని నమ్మండి. అనంతరం ఆ ₹1 కాయిన్ పైన కొద్దిగా పసుపు, కుంకుమ వేయాలి. ఇది దేవతా శక్తిని ఆహ్వానించడానికి ఈ పరిహారాన్ని దైవ సాక్షిగా చేస్తున్నామన్న భావనకి ప్రతీక. ఈ సమయంలో ఎటువంటి తొందర లేకుండా ప్రశాంతంగా చేయటం చాలా ముఖ్యం. ఇలా సిద్ధం చేసిన మట్టి పాత్రను మీ 2 చేతులతో పట్టుకుని కళ్ళు మూసుకొని మనస్ఫూర్తిగా సంకల్పం చెప్పుకోవాలి. ఈ సంకల్పమే ఈ పరిహారానికి ప్రాణం. మీ జీవితంలో ఉన్న ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవాలని, అప్పులు తగ్గిపోవాలని, అనారోగ్య సమస్యలు నయం కావాలని, శత్రుబాధలు, చెడు దృష్టి, గ్రహదోషాలు మీకు దూరంగా ఉండాలని మనసులో స్పష్టంగా కోరుకోవాలి. మాటల కన్నా భావం ముఖ్యమైనది. మీ మనసులో నిజమైన భక్తి ఉంటే అదే దేవతలకు చేరుతుంది. సంకల్పం చేసిన తర్వాత మట్టి పాత్రను తీసుకుని మీ ఇల్లంతా తిప్పాలి. ప్రతి గదిలోనికి వెళ్ళాలి. ఇంటి మూలలా ఉన్న నకారాత్మక శక్తిని ఈ ఉప్పు గ్రహించుకుంటుంది అని భావిస్తూ నెమ్మదిగా తిప్పాలి. వంటగది, పడకగది, పూజ గది, హాలు ఒక్క చోట కూడా మిస్ చేయకుండా ఇది మన ఇంటి శుద్ధి ప్రక్రియగా భావించాలి. ఇలా ఇల్లంతా తిప్పిన తర్వాత ఆ మట్టి పాత్రను తీసుకుని వెళ్ళి మీ ఇంటి బయట గుమ్మం దగ్గర ఒక పక్కన పెట్టాలి. ఒకవేళ మీకు వీలైతే ఇంటిపైన అంటే డాబా మీద లేదా బాల్కనీలో ఆకాశం కింద పెట్టడం కూడా మంచిది. ఎందుకంటే గ్రహణ కిరణాలు నేరుగా ఆ వస్తువులపై పడతాయి. అవి మీ ఇంటిపై పడకుండా ఈ ఉప్పు కిరణాలు, లవంగాలు అడ్డుకుంటాయి. అవి మీ ఇంటిపై పడకుండా ఈ ఉప్పు, మిరియాలు, లవంగాలు అడ్డుకుంటాయి. ఈ మట్టి పాత్రను గ్రహణ ప్రారంభం కావడానికి ముందే పెట్టాలి. ఆ సమయంలో భయం, ఆందోళన ఏమీ లేకుండా ప్రశాంతంగా ఉండాలి. గ్రహణ పూర్తయ్యే వరకు ఆ మట్టి పాత్రను అలాగే ఉంచాలి. గ్రహణం వీడిన తర్వాత అంటే మోక్షకాలం ముగిశాక మీరు ఆ ప్లేటు దగ్గరకు వెళ్ళి ముందుగా అందులోని ₹1 కాయిన్ని లేదా జాగ్రత్తగా చాలా జాగ్రత్తగా పక్కకు తీసుకోవాలి. ఇది ఇకపై పవిత్రమైనదిగా భావించాలి. మిగిలిన ఉప్పు, లవంగాలు, మిరియాలను ఒక కవర్లో లేదా పేపర్లో చుట్టాలి. వీటిని ఎవరూ తొక్కని చోట లేదా పారే నీటిలో పారవేయాలి. ఇవి మీ ఇంట్లోని సమస్త దరిద్రాన్ని, దోషాలను, చెడు శక్తిని తీసుకుని ఉంటాయి కాబట్టి వాటిని నిర్లక్ష్యంగా పారవేయకూడదు. చివరికి మీరు పక్కకు తీసి ఉంచిన ఆ ₹1 కాయిన్కు మరికొన్ని నాణాలను జత చేయాలి. మీ శక్తి కొలది ₹5, ₹10 కలపవచ్చు. ఈ డబ్బును దానగుణంతో పేదవారికి లేదా బిచ్చగాళ్లకు దానంగా ఇవ్వాలి.
ఈ దానం చాలా కీలకం, ఎందుకంటే దానం చేయకుండా ఈ పరిహారానికి పూర్తి ఫలం దక్కదని పెద్దలు చెప్తూ ఉంటారు. దానం ద్వారా మీరు పొందిన శుభఫలాన్ని సమాజంలో పంచుకుంటారు. అప్పుడు లక్ష్మీదేవి అనుగ్రహం మరింతగా కలుగుతుంది. వాటిని పడేసి కాళ్ళు చేతులు కడుక్కొని ఇంట్లోకి వెళ్ళండి. లేదా గ్రహణం వీడిన తర్వాత ఎలాగో స్నానం చేస్తారు కదా, సో మీరు స్నానం చేసే ముందే, అంటే విడుపు స్నానం చేసే ముందే వాటిని బయటపడేసి రావాలి. తర్వాత స్నానం చేయాలి. ఈ ఒక్క చిన్న పరిహారం మీ ఇంటిపై గ్రహణ ప్రభావం పడకుండా చేయటమే కాకుండా ఎటువంటి చెడు శక్తులు, చెడు దృష్టి, గాలి, ధూళి వంటివి మీ ఇంట్లోకి రాకుండా అడ్డుకుంటుంది. మీ ఆర్థిక స్థితి క్రమంగా మెరుగుపడుతుంది. మీరు తలపెట్టిన పనుల్లో ఆటంకాలు తగ్గుతాయి. ఇంట్లో ప్రశాంతత, సానుకూలత పెరుగుతుంది. ముఖ్యంగా నమ్మకంతో, భక్తితో చేసే ఈ ఉప్పు పరిహారం మీ జీవితంలో తప్పకుండా అద్భుతమైన మార్పులను తీసుకువస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.